హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న డైరీస్ తెలుగు. టుడే అనపగింజల కర్రీ అండి. అనపగింజల కర్రీలోకి కొబ్బరి, తెల్లుల్లిపాయి, ధనియా పౌడర్, కొద్దిగా కారం, కొత్తిమీర ఇవి 3 మిక్స్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. అనపగింజల కర్రీలోకి అనపగింజలు, వంకాయ, ఆలు, టమోటా, ఆనియన్, కొద్దిగా ఎండుమిర్చి తీసుకొని, కొద్దిగా కరివేపాకు తీసుకొని అవన్నీ పోపులేకని పక్కన పెట్టుకోవాలి. ఇదంతా మిక్స్ చేయాలండి. ఫస్ట్ కొబ్బరి, తెల్లుల్లిపాయి, కారము, కొద్దిగా కొత్తిమీర వేసి వాటర్ వేసి మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. మసాలా అనేది రెడీ అయిందండి. మళ్ళీ కుక్కర్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి కొద్దిగా వేగాలండి. తర్వాత ఆనియన్ వేసి అది కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేపుకోవాలి. అందులోకి కొద్దిగా ఎండుమిర్చి కూడా యాడ్ చేయాలి. ఎండుమిర్చి, కరివేపాకు. ఇదంతా గోల్డెన్ కలర్లోకి వచ్చింది కదండి. ఇప్పుడు టమోటా, ఆలు, వంకాయ అన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అట్లా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అనపగింజలు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇది దోశ, చపాతి, రాగి సంగటి కాంబినేషన్‌లకి చాలా టేస్ట్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ అయితే. ఒకసారి అయితే ట్రై చేయొచ్చండి ఎవరైనా కూడా. చాలా సింపుల్ ప్రాసెస్‌లో, ఈజీ ప్రాసెస్‌లో ఉంది కర్రీ కూడా. ఇది 5 మినిట్స్ మగ్గించినాక తర్వాత మసాలా వేసుకొని అది కూడా పచ్చివాసన అంతా పోయే వరకు మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ ఒక 6 మినిట్స్ అట్లా మగ్గనిస్తే మసాలా అంతా వాసన అంతా అంటే పచ్చివాసన అనేది పోతుంది. పచ్చివాసన పోతేనేనండి కర్రీ అనేది టేస్ట్ వచ్చేది. కంపల్సరీ అంటే కంపల్సరీ అని కాదు కానీ మగ్గనిచ్చుకోవాలి ఖచ్చితంగా. మగ్గనిచ్చుకోవడం వల్ల అది పచ్చివాసన అంతా పోయి కర్రీ అనేది టేస్ట్ వస్తుంది. చాలా ఈజీ ప్రాసెస్, సింపుల్ ప్రాసెస్. ఎవరైనా ఒకసారి ట్రై చేయొచ్చు. వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి 2 విజిల్స్ పెట్టాలండి. సరిపోతుంది. 2 విజిల్స్ పెడితే కర్రీ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడే చూసుకోవాలి. ఉప్పు, కారం ఏమైనా తక్కువ ఉంటే యాడ్ చేసేసి విజిల్ పెట్టేస్తే సరిపోతుంది.
ఎంతో టేస్టీగా అనపగింజల కర్రీ అనేది రెడీ అయిందండి. ప్లీజ్ నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.